ఈ అతిపెద్ద రహస్యం ఇప్పటి వరకు ఏ మనిషి తెలుసుకోలేకపోయారు. ఏ రహస్యం గురించి మాట్లాడుతున్నావురా? పూరి జగన్నాథ్ స్వామి విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థం గురించి. నేను చాలా సార్లు విన్నా. ఇంతకీ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? ప్రతి 12 నెలలకు ఒకసారి నవకళేబర అనే ఉత్సవాన్ని జరుపుతారు. అవును, పాత విగ్రహాలు తీసి కొత్తవి పెడతారు. ఆ విగ్రహాల్లోనే అతి రహస్యమైన బ్రహ్మ పదార్థం అంటే కృష్ణుడి హార్ట్ ఉందని నమ్ముతారు. ఏంది, కృష్ణుడు గుండనా? కొత్తవి రీప్లేస్ చేసే టైంలో అర్ధరాత్రి ఒక ముహూర్తానికి పూరి మొత్తం కరెంట్ తీసేస్తారు. అలాగే గుడిలో ఉన్న దీపాలన్నీ ఆర్పేస్తారు. గుడిలో దీపాలు ఆర్పేదేంది? ఆ టైంలో గుడి లోపలికి 4 పెద్దలు వెళ్ళి పాత విగ్రహాల నుంచి ఆ బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహాలకి షిఫ్ట్ చేస్తారు. మరి వాళ్ళు చూసుంటారు కదా ఆ బ్రహ్మ పదార్థాన్ని? లేదు, వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని మరీ వెళ్తారు. మరి అది కృష్ణుడి గుండె అని ఎలా చెప్తున్నారంటావు? వాళ్ళు చేతులతో షిఫ్ట్ చేసేటప్పుడు ఆ హార్ట్ బీట్ని ఫీల్ అయ్యారంట. అసలు ఎందుకు చూడకూడదంటారు? చూస్తే ఏమవుతుంది? అది చూస్తే చచ్చిపోతారు అని, అలాగే ఆ శక్తిని చూసి తట్టుకోలేరు అని నమ్ముతారు. ఇంతకీ ఆ పాత విగ్రహాలను ఏం చేస్తారు? ఒక సపరేట్ ప్లేస్లో పూజ చేస్తారు. సో ఇందుకే ఇప్పటి వరకు ఎవరు ఆ రహస్యాలు తెలుసుకోలేకపోయి ఉంటారు. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.